హాయ్ అండి. బిఎస్ఎస్ రుచులు హెర్బ్స్ అండ్ డిలైట్స్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చుక్క కూర టమోటా కర్రీ వండి చూపిస్తానండి. దానికి కావాల్సింది ఒక చిన్న సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, ముక్కలు చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కమ్మటి పచ్చిమిరపకాయలు అండి, ఇవి కారం ఉండవు, ముక్కలు చేసి పెట్టానండి. కరివేపాకు కొత్తిమీర కలిపి పెట్టానండి. ఇదిగోండి ఒక 2 మీడియం సైజు టమోటాలు ముక్కలు చేసి పెట్టానండి. 4 వెల్లుల్లి రెబ్బలు, అంతేనండి కావాల్సింది. ఇదిగోండి చుక్క కూర కడిగి పెట్టుకున్నానండి. చుక్క కూరని తరిగేసి శుభ్రంగా కడిగి తరిగానండి. ఇలా పెట్టుకున్నాను. నీళ్ళు లేకుండా ఉండాలి కూరలో. ఇప్పుడు మనం కూర వండుకుందామండి. స్టవ్ మీద బండి పెట్టానండి. స్టవ్ వెలిగించానండి. కొంచెం కూరలో ఆయిల్ పడుతుందండి. కూర కూడా కొంచెం ఘాటుగానే ఉంటే బాగుంటుందండి. ఇది కొంచెం చుక్క కూర పులుపు కదండి, అందుకని కొంచెం ఘాటుగానే ఉండాలండి. ఆయిల్ వేసుకుందామండి. నేను ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నానండి. మీకు ఏది ఉంటే అది వేసుకోండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఈ కూరలో కొంచెం నూనె పడుతుందండి. ఒక 1/2 చెంచా పచ్చిశనగపప్పు, ఒక 1/2 చెంచా మినపప్పు, ఒక 1/2 చెంచా జీలకర్ర, ఒక 1/2 చెంచా ఆవాలు, ఒక 1/2 చెంచా ఇంగువ, దీంట్లో బెండకాయ కూడా వేసుకోవచ్చండి. బెండకాయలు కడిగేసి శుభ్రంగా బాగా ఆరబెట్టి ముక్కలు చేసుకుని వేసుకోవచ్చండి. ఆరాలి ముక్కలు, జిగురు వస్తాయి, లేకపోతే జిగురు లేకుండా చూసి చేసుకోవాలండి. ఇంకోసారి చేసి చూపిస్తానండి. ఆయిల్ వేడెక్కకుండా వేసాం కదండి, అందుకే టైం పడుతుందండి, వేగటానికి టైం పట్టేస్తుంది. వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఈ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. ఈ వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేద్దామండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగక్కర్లేదండి, కాస్త ఉల్లిపాయలు మగ్గితే చాలు. ఇది కర్రీ కదండి, బ్రౌన్ కలర్ రావక్కర్లే, ఉల్లిపాయలు కొంచెం మగ్గితే చాలు.
5 మినిట్స్ మూత పెడదామండి. ఒకసారి చూద్దామండి. చాలండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇంకా పసుపు ఉప్పు వేయలేదండి, నేను వేస్తాను. కొంచెం టమాటాలు మగ్గాక పసుపు వేసుకుంటే కలరు బాగుంటుందండి, కర్రీ కలరు. ఉప్పు కూడా వేయలేదండి, వేస్తాను. ఒక నిమిషం, ఒక 5 మినిట్స్ మూత పెడదామండి. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఉప్పు పసుపు అన్నీ వేసుకుందామండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, చాలండి. ఉప్పు అయిపోతుంది. కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు జీలకర్ర కలిపిన పొడి అండి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర ధనియాల పొడి. నేను అల్లం వేయలేదండి, మీకు కావాలంటే మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను వెల్లుల్లిపాయలే వేసేసాను, కచ్చా పచ్చాగా కూడా దంచలేదండి. ఇప్పుడు మూత పెడదామండి. టమాటాలు ఇంకా మగ్గాలి. ఆకుకూర వేసినప్పుడు మూత పెట్టకూడదండి, ఇప్పుడే మూత పెట్టాలి. టమాటాలు బాగా మగ్గాలి. ఆకుకూర ఎంతసేపు మగ్గదండి, అప్పుడు మూత పెట్టకూడదు. ఇవి నాటు టమాటాలండి. ఒక్క 5 మినిట్స్ మూత పెడదామండి. ఇప్పుడు చుక్కకూర వేసేసుకుందామండి. దీంట్లో ఉల్లికారం కూడా వేస్తారండి, చాలా బాగుంటుంది. ఇంకోసారి వండి చూపిస్తానండి ఉల్లికారం వేసి. చుక్కకూర టమోటా ఉల్లికారం సూపర్ కాంబినేషన్ అండి అది. ఇప్పుడు మూత పెట్టకుండా మనం మగ్గించుకోవాలి దీన్ని, మూత పెట్టకూడదండి. ఆకుకూర వేసాక అసలు ఏ కర్రీ కూడా, కర్రీలు ఆకుకూర వేసినప్పుడు మూతలు పెట్టకుండానే వేగించుకోవాలి. ఈ కూర పుల్ల పుల్లగా బాగుంటుందండి చాలా. దేంట్లోకైనా బాగుంటుంది, చపాతీలైనా దోశల్లోకైనా. తినేవాళ్ళు కర్రీస్ దోశల్లో కూడా తింటారు, కర్రీస్ తినేవాళ్ళు. చూసారండి, ఆకుకూర మగ్గిపోయిన దాంట్లో అన్నీ కలిసిపోయినాయి. నీళ్లు పోయకూడదండి దీంట్లో. కారం వేస్తానండి. కొంచెం ఈ కూరలో కారం పడుతుందండి, ఎందుకంటే టమాటాలు పులుపు, కూర పులుపు కదా. ఆ చుక్క కూర ఇది చిన్న చెంచా అండి, పెద్ద కారం ఏం కాదు, అది చిన్న చెంచా. ఐస్ క్రీమ్ స్పూన్ అండి అది. ఐస్ క్రీమ్ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఇంకొక 5 మినిట్స్ మగ్గితే మూత పెట్టకుండా మగ్గించాలండి. టమాటాలు మగ్గిపోయినాయండి, చక్కగా మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి.
ఇది చూసారు ఎంత బాగుందో కర్రీ, చాలా బాగుందండి. నా డివోషన్ ఛానల్ కూడా ఉందండి, దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలండి. నేను పారాయణ చేస్తున్నది, మీరు నాకు పారాయణలో ఏమన్నా తప్పులుంటే దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను సరి చేసుకుంటాను. నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. మీ కామెంట్స్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటాయండి. మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక్క 5 minutes ఎంత బాగుందండి కర్రీ, సూపర్గా ఉంది. చాలా ఇంకా 5 minutes మగ్గితే మగ్గితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చాలా బాగుందండి కర్రీ, చుక్కకూర కలిసిపోయింది టమాటాలో, పుల్లగా భలే ఉంటుందండి కర్రీ. ఒక్క 5 నిమిషాలు అయిపోయిందండి కూర. చాలా బాగుంటుందండి ఇది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు ఈ కొంచెం ఈ బాండీ సెగకి కొంచెం చూడండి ఎలా ఉడుకుతున్నట్టుంది కదా, అది కొంచెం తగ్గాక అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా డివోషన్ ఛానల్ కూడా ఉందండి, దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. స్పిరిచువల్ షార్ట్స్ ఇన్ తెలుగు అని ఆ ఛానల్ కూడా ఉందండి, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. స్పిరిచువల్ షార్ట్స్ ఇన్ తెలుగు, అందులో మాఘపురాణం చదువుతున్నానండి. దాంట్లో సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. అదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసానండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకా వంటకంతా కలుస్తానండి. బాయ్.